కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. బండి సంజయ్ 5 ఏళ్లలో నయా పైసా తేలేదు. మాజీ ఎంపీ వినోద్ కుమార్. ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే హుస్నాబాద్కు నవోదయ పాఠశాల తెస్తా. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై మార్నింగ్ వాక్, ఇంటింటా ప్రచారం. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది. క్వింటాలకు 500 బోనస్ ఎప్పుడిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా ఏది అంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. నేను ఎంపీగా ఉన్న 5 ఏళ్లలో జాతీయ రహదారులు, రైల్వే లైన్ తెచ్చానని, 5 ఏళ్లలో బండి సంజయ్ నయా పైసా నిధులు తేలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రతి ఏటా వచ్చే నిధులను బండి సంజయ్ తెచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, ప్రజలు ఆశీర్వదించి ఈసారి ఎంపీగా గెలిపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతానని తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు నీళ్లిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్క చుక్క కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.